చేసేది? ఏంటి ఏదో భారీ ఎత్తున వంట చేస్తున్నావు? ఎవరి కోసం? అంబిక అమ్మగారు ఆఫీస్కి ఎవరో పెద్ద ఆఫీసర్స్ వస్తున్నారట, అందుకే ఇవన్నీ చేస్తున్నాను. సర్లే కానివ్వు. అవును, నీదే రాసి? ఎందుకు? ఏమీ లేదు. గాలికి కొట్టుకొచ్చి కనిపించిన కంపకి తగులుకునే నీలాంటి జాతకాలు గల వాళ్ళకి ఎలాంటి రాసుండొచ్చో అని. చెప్పు లక్ష్మి, పర్లేదు. ఏ రాసి? తులారాశి. ఓ సరే, అయితే ఈ సంవత్సరం నీ జాతకం ఎలా ఉండబోతుందో చూస్తాను. ఇప్పుడు తులారాశి వారి గురించి మాట్లాడుకుందాం. ఈ రాశి గల వారికి ఈ ఏడాది అద్భుతంగా ఉంది. వాళ్ళ జీవితంలో ఒక గొప్ప మలుపు తిరగబోతుంది. అత్యున్నత స్థానంలో ఉన్న వాళ్ళ జీవిత భాగస్వామిని వాళ్ళు కలుసుకోబోతున్నారు. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నా చివరికి ఆ సమస్యల్ని మించిన సంతోషాన్ని తీసుకొచ్చే అద్భుత ఫలితాలను చూడబోతున్నారు. నీ జాతకంలో కూడా మలుపులు అద్భుతాలు జరగబోతున్నాయంట. గొప్ప రాకుమారుడు రాబోతున్నాడన్నమాట. తాతయ్యతో చెప్పి పెళ్లి సంబంధం చూడమంటానులే. రాకుమారుడు రాకపోయినా ఆయన కాళ్ళ దగ్గర పనిచేసే సైనికుల్లాంటి వాడైనా చూడమంటాను. ఎందుకంటే నీలాంటి వాళ్ళు ఆకాశానికి నిచ్చెనలు వేయకూడదు. అడగకుండానే ఆకాశం కూడా కరిగి నేల కోసం వానలా వస్తుందమ్మా. కొన్ని మనం ఆశపడాల్సిన అవసరం లేదు. కొన్నిటి కోసం మనం ఎదురు చూడని అవసరం లేదు. మనం ఊహించలేని మలుపులు మనకి ఎదురవుతాయి. ఆ మలుపులు ఒక్కోసారి తీరిపోని దుఃఖాన్ని మోసుకొస్తాయి, ఇంకోసారి అత్త, ఆఫీస్కి వస్తానన్నావు కదా విహారీ, వస్తున్నావా? వస్తున్నా అత్త. ఆన్ ద వే. ఇంకాసేపట్లోనే ఆఫీస్లో ఉంటాను. ఓకే, డన్. ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ. ఇంకో 1 అవర్లో ఇక్కడ ఉంటాడు. అయితే ఇంకో గంటలో మన జాతకాలు మారడానికి మొదటి అడుగు పడబోతుందన్నమాట. అవును సుభాష్. అబ్బా, ఈ అవకాశం కోసం ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానో తెలుసా? ఎదురు చూస్తున్నానో కాదు, ఎదురు చూస్తున్నాము. ఓహ్, నేనంటే నాలో నువ్వు కూడా ఉన్నట్టే కదా అంబిక. మళ్ళీ స్టార్ట్ చేసావా ఫ్లర్టింగ్? సరే, ఐఎమ్ స్టాపింగ్ మై ఫ్లర్టింగ్. విహారీ ఆఫీస్కొచ్చే వరకు తన సంతకాలు చేశాక. ఏమయ్యా, ఏమైంది? ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా, ఇంతలోనే తెగులొచ్చిన తెల్లకోడి పెట్టలాగా అలా అయిపోయేవేంటయ్యా? నీకు ప్రతిదీని వెటకారమేనే. మరి లేకపోతే ఏంటయ్యా? సిటీ అంతా సరదాగా చూద్దాము అనుకున్నాం, అంతా బాగానే ఉంది. అంతలోనే నీకేమైంది? ఏమీ లేదే. ఎక్కడికి వెళ్ళినా నువ్వు నేను కనుక ముగ్గురం కలిసే వెళ్ళేవాళ్ళం. ముగ్గురు కాస్త ఇప్పుడు ఇద్దరం అయ్యాం. అందుకే మనసులో కొంచెం వెలితిగా ఉంది. ఏంటయ్యా ఇది? ఆడపిల్ల పుట్టినప్పుడే అత్తారింటికి వెళ్ళిపోతుందని మనకి తెలుసు, మన దగ్గర ఉండదని మనకు తెలుసు. ఇన్నేళ్లు అదే మాట అనుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు కూతురు అత్తారింటికి వెళ్ళిపోయిందని అంత బాధపడతావెందుకు చెప్పు? చిన్నప్పటి నుంచి అనుకున్న విషయమే గాని
అనుకున్నప్పుడు తెలియలేదే ఇంత బాధగా ఉంటుందని. చూడయ్యా, మనం సరదాగా సిటీ చూద్దామని వచ్చాం. నువ్వు కూడా అలాగే ఉండు, అర్థమైందా? ఆ, బాబు డ్రైవర్, ఒకసారి ఆటో ఆపు. ఏమైంది పెద్దయ్యా? ఒకసారి ఆపు ఆపు బాబు, ఒకసారి. ఏమైందయ్యా? ఏమైందయ్యా? గౌరీ, అల్లుడు గారే. అరే, అల్లుడు గారా? ఆ, ఎక్కడా? అదిగో మన అల్లుడు గారే కదే. అవునయ్యా, అల్లుడు గారు అంటే నిజంగానే అల్లుడు గారు కనిపించారేమో అనుకున్నాను. నువ్వు చూసింది ఆ ఫోటోనా? ఆ, ఆ. ఏమోనే, ఆయన ఫోటోను చూసినా ఆయన నేరుగా చూసినట్టు అనిపించింది. ఆ, ఏమే, నాకు ఫోటో తీవే. చాలే సంబరం, ఆ ఫోటోతోనా? పర్వాలేదు, తీయవే. ఆ, 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 తీసావా? ఏది ఇటీ? బాగా వచ్చింది, బాగా వచ్చింది. బాబు, ఏంటి పెద్దయ్యా? అదేంటిది?